అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథ చెబుతాను, కొడతారా, ఉలిక్కి పడతారా? సరే, ఇప్పటికీ ఊతో సరిపెట్టి ఒక బ్రాహ్మణుడు, ముగ్గురు మోసగాళ్ల కథ చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊరిలో గురునాథం అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పరమ శివభక్తుడు. ఆ ఊరిలో పూజా కార్యక్రమాలు, హోమాలు చక్కగా చేయించేవాడు. ఒక ధనవంతుడు రాఘవరావు ఇంటికి హోమం జరిపించడానికి వెళ్ళాడు. గురునాథం చేయించిన హోమంకి చాలా సంతోషించి రాఘవరావు గురునాథంకి దక్షిణతో పాటు ఒక గొర్రెపిల్లను బహుమానంగా ఇచ్చాడు. ఆ గొర్రెపిల్లను భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు గురునాథం. దారిలో ఎన్నో ఆలోచనలు. ఈ గొర్రెపిల్ల తినడానికి మేత ఎక్కడి నుంచి తేవాలి, దీన్ని పాలు ఎలా పితకాలి, ఎక్కడ ఉంచాలి, ఇంకా ఎన్నో ఆలోచనలతో నడుస్తూ వెళ్ళగా దారిలో ముగ్గురు మోసగాళ్ళు, రాము, జీవ, గణ, గురునాథాన్ని చూసి అప్పటికే మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు కాబోలు గురునాథం దగ్గర ఉన్న గొర్రెపిల్ల మీద ఆశపడ్డారు. ఈ గొర్రెపిల్ల పంతుల భుజం మీద కన్నా నా నోట్లో భలే ఉంటది. ఎలా అయినా ఆ గొర్రెపిల్లని మనం తెచ్చేద్దాం. అబ్బా, గొర్రెపిల్ల తినేయాలి అని ఆ ముగ్గురు ఒక ప్రణాళిక రచిస్తారు. గురునాథం వెళుతూ ఉండగా రాము దారిలో కనపడి, ఏమయ్యారో, కుక్క పిల్లను మోసుకెళ్తా ఉండావే అని అంటాడు. ఏమిటి కుక్క పిల్ల? ఇది గొర్రెపిల్ల, సరిగ్గా చూడు అని గురునాథం వెళ్ళిపోతాడు. కాస్త దూరం వెళ్ళగా గణ కనపడతాడు. సామే, ఎన్ని పూలు చేస్తావు, భుజం మీద కుక్కెందుకయ్యా అని అనగానే గురునాథం, ఏహే, ఇది కుక్క పిల్ల కాదని చెప్పానా, గొర్రె పిల్ల. ఏ సరిగ్గా కనపడటం లేదా నీకు? ఊరికే అని కాస్త కోపంగా అంటాడు. కానీ గురునాథంకి మనసులో ఒక సందేహం. ఏమిటి చెప్పమా, ఎందుకు వీళ్ళు గొర్రెని పట్టుకుని కుక్క అని అంటున్నారు ఏమిటో అని ఆలోచిస్తూ ఉండగా మూడోవాడు జీవ రానే వచ్చాడు. అయ్యో అయ్యోరు, నీ పూజలన్నీ మంట కలిసిపోయి, ఆ కుక్కని దించు. ఇలా అనగానే గురునాథం భయంతో భుజాన ఉన్న ఆ గొర్రెపిల్లను కింద పడేసి ఇంటికి పరుగు తీస్తాడు. తరువాత ఆ ముగ్గురు వాళ్ళ ప్రణాళిక పనిచేసిందన్న ఆనందంతో వచ్చి ఆ గొర్రెపిల్లను తీసుకుపోయి కడుపు నిండా తింటారు. పాపం గురునాథం మోసగాళ్ల వలలో పడి గొర్రెపిల్లను కోల్పోయాడు కదా. ఈ కథలో నీతి ఏంటంటే, అబద్ధం పదే పదే చెప్పినా అది నిజమే అనిపిస్తుంది. ఇతరులు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మకూడదు. అలాగే మన మీద మనకి నమ్మకం ఉండాలి. సరే మరి, మళ్ళీ ఇంకో కథలో కలుద్దాం. అంతవరకు కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.